నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం మహాశివరాత్రి ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మహాశివరాత్రి రోజున పూజలో కానీ ఉపవాసాల్లో కానీ అనేక సందేహాలు ఉంటాయి. ఈ సందేహాలను ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా అండ్ మెయిల్ల ద్వారా పంపించారు. వాటిని నివృత్తి చేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నోరి నారాయణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, మొదటి ప్రశ్న గుంటూరు నుండి రాజు అనే వ్యక్తి రాశారు. ఇంట్లో శివలింగం ఉండవచ్చా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. పరమ పావనమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవుడు పరమేశ్వరుడు. పరమేశ్వరుని ఆరాధించడానికి ప్రతి వ్యక్తికి అర్హత ఉన్నది. ఇంటిలో శివలింగము ఉండవచ్చునా ఉండకూడదా అనేటువంటి ప్రశ్నకు చక్కగా ఉండవచ్చు. ఎందుకని శివలింగమునకు పూజ చేయాలి అంటే, సకల చరాచర ప్రకృతికి ఆదిభూతమైనటువంటి వ్యక్తి మొట్టమొదటి అమ్మ, నాన్న, పార్వతీ పరమేశ్వరుడు. అందుచేతనే మనం వింటూ ఉంటాం, లోకంలో పండితులు పలుకుతూ ఉంటారు, మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః. నాకు తల్లి ఎవరు? పార్వతీదేవి. తండ్రి ఎవరు? పరమేశ్వరుడు. ఈ రహస్యాన్ని తెలుసుకున్నవాడు కనుకనే బమ్మెర పోతన మహానుభావుడు అమ్మవారిని ఉద్దేశిస్తూ అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అన్నారు. అందుచేత అమ్మ నాన్నలను ఆరాధించడానికి అసలు ఎవ్వరి అనుమతి తీసుకొనవలసిన అవసరం లేదు. సృష్టిలోనే, సృష్టి ధర్మంలోనే అమ్మా నాన్నను పూజ చెయ్యాలి, అమ్మా నాన్నను గౌరవించాలి. అందుచేత పరమేశ్వరుడు శివమహాపురాణాన్ని అనుసరించి ఈ భూమిపై లింగం బేరం పూజయేత్ అన్నారు. పరమేశ్వరుడే స్వయంగా బ్రహ్మ విష్ణువులతో తెలియజేసినటువంటి మాట. ఈ భూమిపై నేను లింగాకృతిలోనూ ఇలా రూపంతోనూ ఆరాధింపబడుతున్నాను. రెండు రకాల ఆరాధించవచ్చు. లింగం బేరం పూజయేత్. బేరం అంటే విగ్రహం. శివుని యొక్క విగ్రహాన్ని పూజ చేయవచ్చు, శివలింగాన్ని పూజ చేయవచ్చు. అయితే ఈ రెండిటిలో నాకు ఇష్టమైనటువంటిది ఏది అంటే, శివలింగ పూజ నాకు అత్యంత ప్రీతిపాత్రమై ఉన్నది. ఈ భూమిపై నేను 5 విధములైనటువంటి లింగాకృతులలో నేను అవతరిస్తున్నాను. 5 విధములు ఏమిటి అంటే, 1 స్వయంభూలింగములు, ప్రతిష్ఠిత లింగములు, బిందులింగములు, చరలింగములు, గురులింగములుగా నేను ఈ భూమిపై అవతరిస్తున్నాను కనుక నన్ను అందరూ ఆరాధించండి. గృహములలో కూడా శివలింగాన్ని ఆరాధించవచ్చు. అసలు మానవుడై పుట్టడమే కాదు, సకల చరాచర ప్రకృతి శివలింగమును ఆరాధించింది. మనం ధూర్జటి అని పేరు కలిగినటువంటి మహానుభావుడు రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఈ మానవులే కాదు, ఈ కేవలం తిన్నడే కాదు పూజ చేసింది. ఏ వేదంబు పఠించెలూత అంటాడాయన. ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రముల్ సూచే చంచే మంత్రమోహించే ఏ విద్యాభ్యసనం వనర్చెక్కరీ బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా. ఈ సమస్తమైనటువంటి 84 లక్షల జీవరాశులకి ఆధారభూతమైనటువంటి వాడు కనుక స్వామి నిన్ను ఆరాధిస్తున్నానని ప్రతి వ్యక్తి కూడా శివలింగమును ఇంటిలో అట్టిపెట్టుకొని చక్కగా దానిని ఆరాధించవచ్చు, పూజ చేయవచ్చు. అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. రెండో ప్రశ్న చూద్దాం గురుగారు. శివ అనే వ్యక్తి వైజాగ్ నుండి రాశారు, ఇంట్లో శివలింగం ఎంత పరిణామంలో ఉండాలి అని. పరమేశ్వరుని యొక్క శివలింగాకృతి ఈ లోకంలో అసలు భూనభోంతరాలు వ్యాపించింది.
అసలు మొట్టమొదటగా శివలింగం వ్యాపించినటువంటి విధానాన్ని గనక మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆపాతాళ నభస్థలం అన్నాడు ఆయన. అంటే పాతాళలోకము నుంచి ఊర్ధ్వలోకం దాకా వ్యాపించినటువంటి అత్యద్భుత విస్ఫులింగములతో ప్రకాశించి కణ 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 మండుతున్నటువంటి ఝం ఝం అనలా నిప్పు రవ్వలు అలా వెదజల్లేటువంటి శివలింగాన్ని పైకి బ్రహ్మదేవుడు, పాతాళలోకానికి విష్ణుదేవుడు వెళ్ళాడు. అసలు దాన్ని గుర్తించలేక చివరికి గుర్తించారు. అదొక పెద్ద కథ, శివలింగ ఆవిర్భావ కథ. అప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడే ప్రశ్నించారు పరమేశ్వరుని, స్వామి, ఈ అద్భుతమైనటువంటి భయంకరమైన ఈ అగ్నిలింగాన్ని గుర్తించి ఈ మహాశివరాత్రి పర్వదినంలో మేము దర్శించాం, ధన్యులమైనాం, మా గర్వము తొలగిపోయింది. హే శంకర, ఇలాంటి అద్భుతమైనటువంటి లింగాకృతిలో వెలిసినటువంటి దీనిని, ఇంత దానిని మేము ఎలా ఆరాధించాలి స్వామి అని అడిగారు. అంటే అప్పటికే చాలా లోకాలు వ్యాపించింది కదా. విస్ఫులింగములు కణకణ 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 మండుతూ షప్ 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 అనలా నిప్పు రవ్వలు దాంట్లో నుంచి వచ్చినాయి. నిప్పు రవ్వలు వచ్చినటువంటి ఒక నిప్పు రవ్వే ఈనాడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ ఆ శివలింగములో నుంచే ఆ అగ్ని కణాలై, విస్ఫులింగములు అంటే అగ్ని కణములు అని అర్థం. మరి ఇది ఎలా ఆరాధించాలి స్వామి అని బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు ప్రార్థిస్తే పరమేశ్వరుడు అనుగ్రహంతో చిన్నదిగా చేసుకున్నాడు ఆయన. ఆ చిన్నదిగా చేసుకున్నటువంటి లింగాకృతియే ఈనాడు మనం అరుణాచలం అనేటువంటి ఒక సుప్రసిద్ధ క్షేత్రంగా, అగ్నిలింగంగా ఆవిర్భవించిన పునీత సుందర మహోన్నతమైనటువంటి రూపంలో వెలిసింది. ఐశ్వర్యం కలగాలి అంటే ఈశ్వరుని ఆరాధించాలి, దరిద్రం పోవాలి అంటే ఈశ్వరుని ఆరాధించాలి, క్షుద్రదేవతల యొక్క వ్యధలన్నీ తొలగాలి అంటే ఈశ్వరుని ఆరాధించాలి, దివ్యమైనటువంటి నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈశ్వరుని ఆరాధించాలి, దుష్ట నక్షత్రంలో జన్మించినటువంటి జాతకుడైనా ఉంటే ఈశ్వర అర్చన తప్పనిసరిగా చెయ్యాలి. ఎన్ని జపాలు చేసినా, ఎన్ని దానాలు ఇచ్చినా చివరిలో ఏం చెబుతారు అంటే ఈశ్వరుని యొక్క అభిషేకం చెయ్యి అని చెబుతారు. అలాగే ఇంటిలో రోజు గనక ఈశ్వరుని అభిషేకం చేసినట్లయితే సమస్త దేవతలు, చండీశ్వర, భృంగీశ్వర, నందీశ్వరులందరూ కూడా అంటే పరివార దేవతలతో సహా అక్కడ ఉంటారు. ఆయనకు మహామంత్రాలు వచ్చునా, నమక జమకాలు వచ్చునా రాదా అనేటువంటిది కూడా ప్రక్కన పెట్టమన్నారు. వస్తే చాలా గొప్ప విశేషమే. వేదాంగ పారంగతుడైనటువంటి మహానుభావుడు నమక జమకములతో, మహామన్య సూక్తంతో అత్యద్భుతమైనటువంటి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు చక్కగా చేసుకొనవచ్చును. అయితే మరి సామాన్యుడు చెయ్యలేడు కదా, సామాన్యుడికి ఇన్ని మంత్రములు రావు కదా, ఒక్కొక్కసారి సమయం చిక్కదు కదా. అందుకని ఈశ్వరునిపై శ్రీనాథుడు అంటాడు ఒక చోట. అద్భుతమైనటువంటి శ్రీనాథుడు చింతామణి ఉపాసనాపరుడు, కవి సార్వభౌముడు. ఆయన అనేకమైనటువంటి హరవిలాసం ఇలాంటి అద్భుతమైనటువంటి కావ్యాలు రాశాడే. ఆయన అంటాడు, మీరు భక్తితో ఇసుమంత అంటే కొంచెం శివుని శిరస్సు మీద, ఆ శివలింగము మీద ఒక చెంబెడు నీళ్లు పోయండి చాలన్నాడు. ఆ నీళ్లు పోస్తూ ఏ మంత్రాలు అక్కరలేదు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ 5 సార్లు పలికినా చాలు. ఈ పంచాక్షరీ మహామంత్రంలోనే అన్ని శక్తులు దాగి ఉన్నాయి. ఈ నమశివాయ పంచభూతముల యొక్క దివ్యశక్తి కాదు, అఖండమైనటువంటి నమశివాయ అనేటువంటి ఒక దివ్య పంచాక్షరీ మంత్రంలో సమస్తమైనటువంటి అన్ని మంత్రాలు దానిలోనే నిక్షిప్తం చేయబడిన అన్ని శక్తులు దానిలోనే ఉన్నాయి గనక నీకు తెలిసి పలికినా తెలియక పలికినా వేద పండితుడైనా నమశివాయుడు పోయాల్సిందే. నేను నమక చమకాలు చదివినా సరే చివరికి ఆ మహానుభావుడు ఆ పంచాక్షరీ మంత్రం, పంచబ్రహ్మల యొక్క దివ్యమైనటువంటి మంత్రం కనుక చదవకపోతే ఆ అభిషేకానికి శక్తి లేదు. కాబట్టి అలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తి గృహములలో చక్కగా శివలింగమును అట్టిపెట్టుకొని ఆనంద పారవస్యంతో తేజోమయుడై చక్కగా శివలింగమునకు అభిషేకము గనక చేసినట్లయితే ఏ మంత్రాలు రాకపోయినా ఓం నమః శివాయ. అందుకని నిన్నటి రోజున మనం ఒకసారి చెప్పాను నేను, సాలె పురుగుకి మోక్షం కలిగింది, పాముకి మోక్షం కలిగింది, కరికి మోక్షం కలిగింది, చెంచుకులంలో పుట్టిన వాడికి పూజలు అందుకుంటున్నాడు ఈవేళ.
దేనికని అంటే ప్రధానమైనటువంటిది శివునికి ఇష్టమైనటువంటి పంచాక్షరీ మంత్రాన్ని శివునకు ఇష్టమైనటువంటి శివలింగం మీద అభిషేకం చెయ్యవచ్చు. అందరూ చెయ్యవచ్చు, ఆడవాళ్ళు కూడా చెయ్యవచ్చు. ఎందుకని అంటే ఆడవాళ్ళు చెయ్యవచ్చు అనే ప్రమాణం ఎక్కడ ఉన్నది అని మళ్ళీ అడగచ్చు. దానికి కూడా శివమహాపురాణంలో పార్వతీదేవి శివదీక్షను పూని, అసలు మొట్టమొదటిగా శివదీక్షను పూనినటువంటి తల్లి ఎవరు అంటే పార్వతీదేవియే. పార్వతీదేవియే ఆభరణములు తీసివేసింది. ఆభరణములు తీసివేసి వజ్ర వైఢూర్య మరకత మాణిక్యములతో ప్రకాశించేటువంటి ఆభరణములను త్యజించి ఆమె శివునకు ఇష్టమైనటువంటి రుద్రాక్షమాలను ధరించింది. అందమైనటువంటి వంకరలతో కళకళలాడేటువంటి సుగంధ పరిమళాలతో ప్రకాశించేటువంటి ఆ వెంట్రుకలను శివుడు జడలు పెంచుకున్నాడని ఆమె జడలు పెంచుకున్నది, శివుడిలా మారింది. అందుచేత ఆడవాళ్ళు కూడా శివదీక్షలు పూనవచ్చు, ఆడవాళ్ళు కూడా రుద్రాక్షమాల వేసుకోవచ్చు, ఆడవాళ్ళు కూడా శివలింగమునకు అభిషేకములు చేయవచ్చు. కాబట్టి చక్కగా ఇంటిలో అలాంటి శివలింగమును చక్కగా ప్రతిష్ఠించుకొని 3 అంగుళములు దాటకుండా చేస్తే చాలా శుభం, మంచిది, ఆనందం, సంతోషం. ఒక ప్రశ్న చూద్దాం గురుగారు. వైజాగ్ నుండి శివ అనే వ్యక్తి రాస్తున్నారు, ఇంట్లో పూజించడానికి ఏ లోహంతో చేసిన శివలింగం అయితే శ్రేష్టమైనది అని. పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందడానికి ఏ లోహముతో అడిగారు కనుక లోహాల గురించి చెప్తాను. దానికి అనుబంధంగా కూడా ఒక మాట అంటాను. అసలు ఒకవేళ లోహములు లేకపోయినా మట్టితోనైనా చేయవచ్చు. దీని పార్థివలింగ పూజ అంటారు. ఇది పెద్ద మహాపండితులైనటువంటి వేదాంగ పారంగతులైనటువంటి ఘనాపాటీలు సోమయాజులు కూడా మృత్తికను తీసుకొని వచ్చి, అంటే పుట్టమట్టిని తీసుకొని వచ్చి శివలింగములను తయారు చేసి మహాప్రస్థానం చేసి ఆ శివలింగమునకు పార్థివలింగములకు అంటే మట్టితో చేసినటువంటి లింగములను చేసి తెల్ల అక్షింతలు వాడతారు. తెల్లని అక్షింతలు అంటే కలపకుండా ఉండేవి, బియ్యాన్ని తడిపి దాని మీద ఉంచి అభిషేకం చేస్తారు. అలా చెయ్యవచ్చు. అయితే మీరు లోహాల గురించి అడిగారు కనుక ఏ లోహమైనా మంచిదే. అసలు శివునికి పూజించడానికి ఈ లోహం ఎందుకని మట్టితో మొదట ఎందుకు చెప్పాను అంటే చివరకు వజ్రం దగ్గర నుంచి వైఢూర్యం దగ్గర నుంచి వజ్రాలతో పూజ చేసింది ఎవరు? పాము ఏం చేసిందంటే శ్రీకాళహస్తి ఉన్నది కదా, ఏ లోహం అన్నారు కదా, ఆ పాము ఏం చేసింది అంటే పాతాళలోకం నుంచి పరమేశ్వరుని వజ్రాలు వైఢూర్యాలతో పూజ చేస్తారు, కానీ ఎవడైనా ఆకులు అలాలతో పూజ చేస్తాడా అని ఆకులు అలాలు తీసివేసి వజ్రాలు వైఢూర్యాలు పెట్టింది. వజ్రాలు వైఢూర్యాలని తెలియక ఏనుగు ఏం చేసింది అంటే ఇవి రాళ్ళు రప్పలు, ఎవడైనా సరే రాళ్ళు రప్పలతో శివుణ్ణి అర్చిస్తాడా ఎవడు వాడు అని తొండంతో తీసివేసి ఆ తొండం నిండా నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసి మారేడు దళాలు పుష్పాలు తామర పూలన్నీ తీసుకొని వచ్చి ఆమె పూజ చేసింది. అంటే దీని అర్థమేమిటి? దీనిలో దాగి ఉన్న ఆంతర్యమేమిటి? శివుణ్ణి పూజించడానికి లోహములే చెయ్యవచ్చు, మృత్తికలు చెయ్యవచ్చు, పుష్పములు చెయ్యవచ్చు, అలాగే వజ్ర వైఢూర్యములతో చెయ్యవచ్చు, ప్రాకృత వస్తువులు పురుష వస్తువులు అన్నాడు ఆయన. శివమహాపురాణంలో ఏమన్నారు పరమేశ్వరుడు అంటే ప్రాకృత వస్తువులతో నన్ను అర్చన చేయవచ్చు, పురుష వస్తువులతో అర్చన చేయవచ్చు అన్నాడు. ప్రాకృత వస్తువులు అంటే ఏమిటి? పురుష వస్తువులు అంటే ఏమిటి? ప్రాకృత వస్తువులు అంటే ఇవేళ పూజ చేసి రేపటికి ఎండిపోయేవి ప్రాకృత వస్తువులు, అంటే పూలు ఇలాంటివి అన్నమాట, ఆకులు. పురుష వస్తువులు అంటే ఎన్ని సంవత్సరాలైనా అవి చెదరవు, వజ్రాలు వైఢూర్యాలు, వాటితో అర్చన చేయవచ్చు. కాబట్టి శివుని యొక్క దివ్యమైనటువంటి అర్చన వాటితో చేయవచ్చు. ఇక శివుని యొక్క రూపాలు బంగారపు లింగం ఉండొచ్చు, స్ఫటికలింగము ఉండవచ్చు, లేదా రాగితో చేసిన ఉండవచ్చు, అలాగే శిలలతో చేసిన ఉండవచ్చు. మనకు కనపడేవి శిల కూడా శిలతో చేసింది. ఈ శిలలలో కూడా పాలరాతితో చేసిండి ఉండవచ్చు, నల్లరాతితో చేసిండి ఉండవచ్చు, గ్రానైట్స్తో కూడా చేస్తారు. అసలు వీటన్నిటికంటే గొప్ప శివలింగం ఏది
అని మనం ప్రశ్నించుకుంటే, అంటే ఇవన్నీ చేస్తారు, మనం అంతా బంగారం వెండి అనుకుంటాం, కానీ బాణలింగం గొప్పది. బాణలింగం ఇది నర్మదా నదిలో దూకుతూ ఉంటుంది, దళ 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 దళ. నర్మదా నదిలో నుంచి దూకేటువంటి లింగాలని బాణలింగములు అంటారు. అవి ఎవ్వరూ దానిని నున్నగా చెక్కరు, ఏ శిల్పి చెక్కడు. ఇప్పుడు మనం విడిగా తెచ్చుకునేవి కొందరు నున్నగా చెక్కచ్చు, కానీ నర్మదా నదిలో దొరికేటువంటి శివలింగములు ఏ వ్యక్తి చెక్కడు. ఆ నీళ్లలో నుంచి ధళ 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 దూకుతో అవి నున్నగా, అసలు ఆ రాయే శివలింగంలా ఉంటుంది. దీని పేరే బాణలింగం. బాణాసుడు కోరుకున్నాడనమాట ఆ లింగాకృతిలో ఉండడానికి. ఈ బాణలింగములే మనం అర్చన ఎక్కువగా చేస్తూ ఉంటారు శివాలయాలలో. ఇళ్లలో ఏ లోహముతోనైనా చేసుకోవచ్చును. ఇంకొక విశేషం ఏమిటి అంటే, గండకీ నది అని పేరు కలిగిన ఒక నదిలో మనకు ఒక రాయి కనపడుతుంది, ఒక శిల. దానిని గండకీ నదిలో ఉండేటువంటి దానినే సాలగ్రామం అంటారు. నర్మదా నదిలో దొరికేటువంటి ఈ వీటిని శివలింగములు అంటారు, బాణలింగములు అంటారు. గండకీ నదిలో దొరికేటువంటి వాటిని సాలగ్రామములు అంటారు. సాలగ్రామం విష్ణు స్వరూపం, శివలింగం శివస్వరూపం. పనిలో పని మీరు శివుణ్ణి అడిగినా ఇంకొక మాట చెప్తాను. నారాయణుడు, తులసీమాత శపించింది నారాయణుణ్ణి, కఠినమైనటువంటి ఈ పని చేశావు గనక నీవు శిలవైపో అని తులసీమాత శపిస్తే, గండకీ నదిలో నారాయణుడు ఆ సాలగ్రామంగా ఉన్నారు. అందుచేత సాలగ్రామాలను అర్చన చేసి సాలగ్రామములో నుంచి తీర్థం తీసుకున్న పుణ్యమే. శివలింగములను ఏ లోహముతో, బంగారం చేయవచ్చు, వెండి చేయవచ్చు, అలాగే స్ఫటికలింగాలు చేయవచ్చు. కాబట్టి ఏ ఆకృతిలో శివలింగం ఇంత ఏలా శివలింగమును మనస్సులో ఊహించుకొని ఒక మట్టితో ఇలా చేతిలో అరచేతిలో పెట్టుకుని అభిషేకం చేసినా శివునికి ఇష్టమే. అసలు ఈ సృష్టిలో అంతా శివలింగమే, అంతా శివలింగమయమే. మన తలకాయ కూడా శివలింగమే. ఈ వేలు చూడండి, ఈ వేలు కూడా జాగ్రత్తగా చూడగలిగితే శివలింగమయం. అందుచేతనే ఒంటి నిండా విభూతి రాసుకుంటారు అందరు, మొహానికి విభూతి రాసుకుంటారు, 12 ప్రదేశములలో విభూతి రాసుకుంటారు. అంటే ఈ శరీరం మొత్తం కూడా శివలింగమయమే, శివస్వరూపమే అని భావిస్తారు. అందుచేతనే అభిషేకం చేసేటప్పుడు మహాన్యాసం అని ఒకటి ఉంటుంది. మహాన్యాసం, న్యాసము అంటే ఉంచుట. అంటే ఆ శివశక్తిని ఓం హృదయాయ నమః, ఓం శిఖాయ షట్, ఓం అంగుష్టం ఇలా అంటుంటారు కదా మంత్రాలతో. ఇలా ఇవన్నీ శివస్వరూపంగా భావించుకొని చేస్తారు కనుక ఏ లోహముతోనైనా చేయవచ్చు. అంటే ఒక మాటతో సమాధానం చెప్పచ్చు, కానీ ఇంత ఉదాహరణ ఎందుకు చెప్పాము అంటే, సప్రమాణ సహేతుక శివ మహాపురాణంలో ఉన్నటువంటి విశేషములను మీకు అందిస్తే ఆ ఈశ్వరుడు యొక్క దీవెన మనకు కలుగుతుంది. మరో ప్రశ్న చూద్దాం గురుగారు. కామారెడ్డి నుండి శ్రీలక్ష్మి అని ఆమె రాసింది, శివలింగం ఉండి పూజించలేకపోతే ఎవరికైనా దానం చేయవచ్చా? ఒకవేళ చెయ్యలేనటువంటి స్థితి కలిగితే అది ఎవరికైనా ఇవ్వవచ్చు, దానం చేయొచ్చు. ఇప్పుడు మనం చేసుకుంటూ ఓపిక ఉన్నా సరే పుణ్యక్షేత్రాలలో శివలింగమును దానం చేయొచ్చు, సాలగ్రామం దానం చేయొచ్చు. దానాలలో ఇదొక దానం. ప్రత్యేకించి కార్తీక మాసంలో పురాణంలో ఒక మాట ఉంది. కార్తీక పురాణంలో ఒక అధ్యాయమే ఉన్నది, సాలగ్రామ దానం, శివలింగ దానం, వస్త్రదానం. అసలు కార్తీక మాసంలో మొట్టమొదటగా చెప్పేవి 3: ఒకటి స్నానం, ఒకటి దానం, దీపం. దానాలలో ఎన్ని దానాలున్నాయి? 16 మహాదానాలున్నాయి, 16 దానాలున్నాయి ముఖ్యమైనటువంటివి. ఇంకా చాలా ఏవైనా చేయొచ్చు. ఇవిగాక కన్యాదానం అని ఒకటి ఉంది మళ్ళీ. అంటే తన కన్న కూతుర్ని యోగ్యుడైనటువంటి వరుణ్ణి చూసి చెయ్యి పట్టుకొని అలా వరుణి చేతికిస్తారు. ఇది కన్యాదానం, అంటే పెళ్ళి అన్నమాట. పెళ్ళి, దీనినే వివాహం అంటారు, కళ్యాణం అంటారు, కన్యాదానం అంటారు, పాణిగ్రహణం అంటారు. రకరకాల పేర్లతో పిలుస్తారు, ఒక్కోదానికి ఒక్కొక్కటి అర్థం. ఏదైతేనే అన్నీ కలిపి వివాహం. ఇక ఈ అమ్మాయి నీకు ఇచ్చేసాను, నీ ఇష్టం అంటూనే నా ఇష్టం కూడా ఉన్నది. ఈ నా కన్న కూతురు మళ్ళీ నా ఇంటికి రావాలి, నేను చెప్పినట్టు వినాలి, అప్పుడప్పుడు అల్లుడు గారు నేను చెప్పినట్టు కూడా నువ్వు వింటూ ఉండాలి, అమ్మాయిని కష్టపెట్టకూడదు అనేటువంటి అర్థంతో కూడా చెప్తారు. కాబట్టి శివలింగమును చక్కగా ఎవరికైనాను దానము చేయవచ్చు. ఒకవేళ ఓపిక లేకపోయినప్పుడు దానం చేయవచ్చు,
ఓపిక ఉన్నప్పుడు దానం చేయవచ్చు, పుణ్యక్షేత్రాలలో దానం చేయవచ్చు. నువ్వు ఆలయాలు కట్టి ఒక గ్రామంలో శివలింగాన్ని అక్కడ ఉంచి గ్రామానికి దానం చేయవచ్చు. ఓం నమ శివాయ. ఈరోజు ప్రేక్షకులు ఉన్న సందేహాలను చక్కగా నివృత్తి చేశారు గురుగారు, ధన్యవాదాలు. చాలా సంతోషం. చూశారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.